కడప జిల్లా బద్వేల్ పట్టణంలో బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయల 554వ జయంతి వేడుకలను బద్వేల్లో శ్రీకృష్ణ దేవరాయ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు 20 సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడని అన్నారు. కృష్ణరాయలను తెలుగు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకడిగా అభిమానిస్తారని అన్నారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడ్డాడని కొనియాడారు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ జాతి వైభవాన్ని ప్రపంచ నలుమూల తెలియజేసిన విజయనగర సామ్రాజ్య వీరుడు అఖండ మహాచక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు అని తెలిపారు. సంఘీయులందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధిని సాధించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ కొంకుల రాంబాబు, చిన్న తుమ్ము చైర్మన్ కొరపాటి సురేంద్ర, బీజేపీ పట్టణ వైస్ ప్రెసిడెంట్ ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య, బీసీ సంఘం ప్రెసిడెంట్ గురుమూర్తి, కొడిదెల శేఖర్, రాయల్, కొప్పల నరసింహులు, బలిజ సంఘ ఉపాధ్యక్షులు వెంకటరమణ, భాస్కర్ల శ్రీనివాసులు, జనసేన నాయకులు పెద్దిసుధా, తెలుగు యువత నాయకుడి కొంకుల రవికుమార్, చిన్నయ్య, సాంబయ్య మొదలైన వారు పాల్గొన్నారు. బల్యలో కాకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి ఇక్కడికి అందరూ కలిసి చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు గతంలోనే ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు రాయలోని ఒక పేరు తేగలిగినారంటే ఎంతో గర్వించదగ్గ విషయంగా ఎంతో భావించాము. ఇప్పుడు కూడా ఆ రాయలోని పేరు చెప్పుకోవడానికి చాలాగా సంతోషపడుతున్నాము. అట్లాగా శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు పరిపాలన ఇప్పుడు కూడా అదే రూపంలో ఉంటుందని కూడా ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నాము. అదేవిధంగా బద్వేల్లో ఆనందాన్ని పంచుకొని ఒకరినొకరు కేకు తినిపిస్తూ ఉంటే బద్వేల్లో బలిజ కులస్తులలో ఇంత ఐక్యత ఉంది అని మేమందరం ఆశ్చర్యపోతున్నాం. ఇక్కడ ఇంత ఐక్యతను పెంపొందించినందుకు ఆయన వంశస్థులుగా మేమందరము గర్విస్తున్నాము. ఈరోజు 554వ సంవత్సర జయంతి సందర్భంగా మేమందరం